కార్డు లేదు అసలు. రేషన్ కార్డు గురించి వచ్చాము. మాకు అసలు కార్డే లేదు. ఎన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది కార్డు లేక. ఎప్పుడు ఎప్పుడు చేసినాం, ఇప్పటికి 2-3 సార్లు చేసినాము. మళ్ళీ ఇప్పుడు ఆయన కేసీఆర్ పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు, అది పోయింది, మళ్ళీ కొత్తది రాయాలంటారు. అట్లా వస్తలేవు, ఇట్లా వస్తలేవు. మరి అప్పుడు అప్లై చేసినప్పుడు ఏమన్నారు? అప్పుడు కూడా వస్తాయి, మీ గవర్నమెంట్ ఎప్పుడైనా మీ ఇంటికి ఫోనే వస్తుందని చెప్పారు. అప్పుడు కూడా చేసిపోయినాం. సో మరి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలని చెప్పిన తర్వాత మీరు ఈ రోజే వచ్చి ఈ రోజు వచ్చినాం. మొన్న వచ్చి అడిగి వెళ్ళినాము. మళ్ళీ ఈ రోజు రాపించుకోవడానికి ఈ రోజు ఎప్పుడు వచ్చిండ్రు? ఇప్పుడు ఒక 2 గంటలు అట్లా. 2 గంటలు అవుతుంది. 2 గంటల నుంచి లైన్ లో నిల్చున్నారా? సో ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. టైం ఎంత అని చెప్పలేము, ఎందుకంటే రష్ ఉంది కదా. వస్తూనే రాసుకొని వెళ్తూనే ఇట్లనే ఇంకా చాలా టైం పడుతుంది. నార్మల్గా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి, ఏమేమి ఆధార్ కార్డు అడుగుతారు, కరెంట్ బిల్లు జిరాక్స్, ఈ 2 అయితే కంపల్సరీ తీసుకొని రమ్మంటారు. నేను ఇక్కడికి వచ్చి 1 అవర్ అయిందమ్మా. ఈ రేషన్ కార్డు కోసం అప్లై చేసాము. 2021లో అప్లై చేశాను. ఇప్పటి వరకు రెస్పాండ్ లేదు. జస్ట్ ఇప్పుడు సైట్ ఓపెన్ అయిందని చెప్తున్నారు. అది ఓపెన్ అయిన తర్వాత కూడా 3 days నుంచి నేను ఈ సేవకు వస్తున్నాను, వెళ్తున్నాను. ఓపెన్ అయింది అన్నారు కానీ ఇంతవరకు దాని రెస్పాండ్ లేదు. 3 days నుంచి కంటిన్యూగా వస్తున్నాను. ఇప్పుడు కూడా దీనికి ఏం స్టేటస్ ఏంది అన్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. నేను విఎస్టీ సివిల్ సప్లై ఆఫీస్కి కూడా వెళ్ళాను. అక్కడ ఈ సేవకి వెళ్ళమని చెప్పారు. ఈ సేవకి వస్తే వీళ్ళ దగ్గర సైట్ రావట్లేదు అని చెప్తున్నారు. దెన్ వాట్ కెన్ ఐ డూ? అంతే. ఎస్, ఇక్కడికే వస్తున్నా. గవర్నమెంట్ నుంచి సైట్ రాకపోతే మేమేం చేయాలి సార్? వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తే మేము చేస్తాము, మా తప్పు లేదు కదా అని అంటున్నారు వాళ్ళు. లేదు, నేను కావాలంటే ఇదంతా డిస్ప్లే, నేను కెమెరాలో ఇదంతా డిస్ప్లే చేస్తాను. 2021లో చేశాను. దిస్ ఈజ్ 2025. ఇప్పటివరకు నేమ్ యాడ్ కావట్లేదు దీంట్లో. అంటే అది గవర్నమెంట్ ప్రాబ్లమా, లేకపోతే సిస్టమ్ ప్రాబ్లమా, లేకపోతే సాఫ్ట్వేర్ ప్రాబ్లమా ఏంటన్నది రిప్లై లేదు. 9 గంటలకు వచ్చినాం. ఇవాళ వచ్చినామ్మా. 2 గంటలు అయితే అయిపోయింది. 2 గంటలు పిలుస్తామంట, పేరు పెట్టి పిలుస్తామంట. లైన్లో ఉండమన్నాడు. ఇంకా ఏమో ఏ పిలుస్తాడమ్మా ఆయన. పిలిచిన పిలుస్తాడు, పేరు పెట్టిన దాకా పిలువాడంట. చాలా టైం పడుతుందమ్మా. చాలా కష్టం కదమ్మా. పిల్లలు గట్ట పిల్లలు ఉంటారు, చాలా కష్టంగా అలా.